Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. సో జనరల్గా హెడేక్స్ తలనొప్పులు రకరకాలుగా వస్తూ ఉంటాయి, రకరకాల ప్లేసెస్లో వస్తూ ఉంటాయి. ఫ్రంట్ హెడేక్ అని, పై భాగంలో హెడేక్ అని, వెనుక భాగంలో హెడేక్ అని. ఈ హెడేక్స్ అనేవి అసలు ఎందుకు వస్తాయి, ఇన్ని రకాల హెడేక్స్ అనేవి ఎందుకు, ఎప్పుడు దీన్ని సీరియస్గా తీసుకోవాలి, ఎప్పుడు డాక్టర్ని సంప్రదించాలి, సో దీని గురించి నేను పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూరో ఫిజిషియన్ డాక్టర్ సుమతి గారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారు, తలనొప్పి మోస్ట్ కామన్గా చూస్తాము. అంటే ఒక టాబ్లెట్ వేసుకుని తగ్గించుకునేది ఏదైనా ఉంది అంటే పెయిన్స్లో తలనొప్పి ముఖ్యంగా అందరికి వస్తూ ఉంటుంది. అయితే ఈ తలనొప్పుల్లో చాలా రకాలు ఉన్నాయి. ఇక్కడ వస్తే ఒకలాంటి తలనొప్పి, బ్యాక్ సైడ్ వస్తే ఒకలాంటి తలనొప్పి, ఇలా చెప్తూ ఉంటారు కదా మ్యామ్. ఓవరాల్గా ఎన్ని రకాల తలనొప్పులు ఉన్నాయి, ఎప్పుడు డాక్టర్ని సంప్రదించాలి అసలు? తలనొప్పుల్లో మనకు మోస్ట్ కామన్ అనేది వచ్చేది టెన్షన్ టైప్ హెడేక్, దాని తర్వాతది మైగ్రేన్. ఇవి కాకుండా మిగతా హెడేక్స్ అన్ని కొంచెం రేర్ అనే మనం చెప్పుకోవచ్చు. టెన్షన్ టైప్ హెడేక్ అనేది మోస్ట్ కామన్, ఎందుకంటే ఎవ్రీడే డే టు డే స్ట్రెస్, నిద్ర లేకపోవడం, మనం దీనివల్ల ఎక్కువ కామన్గా చూస్తూ ఉంటాం. ఈవినింగ్ అయ్యేసరికి హెడేక్ అనుకుంటారు కొంతమంది, పడుకొని లేవగానే తగ్గిపోతుంది. ఇదేంటంటే ముఖ్యంగా ఈ ఏరియాలో రెండు వైపులా రావడం కానీ వెనక వైపు రావడం కానీ జరుగుతుంది అనమాట. అంటే రెండు వైపులో వచ్చే హెడేక్ మనం హోలోక్రేనియల్ హెడేక్ అని అంటాం అనమాట. నెక్స్ట్ మోస్ట్ కామన్గా చూసేది మనం మైగ్రేన్. మైగ్రేన్ అనేది ఎక్కువగా మనం చూసేది ఒకవైపు భాగానికి ఎఫెక్ట్ అవుతుంది అనమాట. ఈ మైగ్రేన్ హెడేక్ నెక్స్ట్ మనం కామన్గా చూసే టైప్ ఆఫ్ హెడేక్ అనమాట. ఇవి కాకుండా షార్ప్ నీడిల్ లాగా గుచ్చుకునే హెడేక్స్ అనేవి కూడా కొన్ని రకాలు అనేవి ఉన్నాయన్నమాట. అవి కొంచెం రేర్ టైప్ ఆఫ్ హెడేక్. ఎస్ మ్యామ్. అయితే ఈ రెండు సైడ్లు తలనొప్పి వస్తే అది నార్మల్గా స్ట్రెస్ వల్ల వచ్చినట్లేనా? మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. అంటే కానీ మైగ్రేన్ కూడా కొన్నిసార్లు ఒకవైపు స్టార్ట్ అయ్యి రెండో వైపుకు మొత్తం హోలోక్రేనియల్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. కానీ అట్లీస్ట్ స్టార్టింగ్ స్టేజ్లో అయినా కూడా ఒకవైపు ఉంది హెడేక్ అంటే అది ఎక్కువ సార్లు మనం మైగ్రేన్ కింద తీసుకోవాలి. అండ్ ఆ హెడేక్ లక్షణాన్ని బట్టి కూడా కొంచెం లాగినట్టుగా ఉంది అంటే అది కొంచెం టెన్షన్ టైప్ హెడేక్. కొంచెం పంచ్ చేసినట్టుగా ఇట్లా వచ్చిపోతూ ఉంది అంటే దాని తర్వాత పల్సటైల్ నేచర్ ఉంది అనుకుంటే అప్పుడు దాన్ని మైగ్రేన్ హెడేక్ కింద మనం కన్సిడర్ చేస్తాం అనమాట. అసలు మైగ్రేన్ హెడేక్ నార్మల్గా వస్తే తగ్గదు అని చెప్తూ ఉంటారు. అది వస్తూనే ఉంటుంది. వచ్చినప్పుడు ఏదైనా ఒక పెయిన్ కిల్లర్ వేసుకోవాలి, ఇలా ఇలా టిప్స్ పాటించాలి, అంతేగాని దీనికి వైద్యమే లేదన్నట్లుగా చెప్తూ ఉంటారు. అవునా డాక్టర్ గారు? కాదండి, మైగ్రేన్ అనేది ఇట్స్ నాట్ జస్ట్ హెడేక్, ఇది ఒక న్యూరలాజికల్ డిజార్డర్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఏంటంటే మైగ్రేన్లో వాళ్ళ నర్వస్ సిస్టమ్ అనేది చాలా సున్నితంగా ఉంటుంది. అంటే సరౌండింగ్లో ఉన్న స్టిమ్యులస్ని ఎక్కువగా సెన్స్ చేస్తూ ఉంటుంది. మనకి సెన్స్ ఆర్గాన్స్ ఏముంటాయి? ఐస్. సో బ్రైట్ లైట్ విల్ ట్రిగ్గర్ దేర్ హెడేక్. ఓకే. సో ఇంకొక సెన్స్ ఆర్గాన్ ఏంటి? హియరింగ్. లౌడ్ సౌండ్స్ కెన్ ట్రిగ్గర్ దేర్ హెడేక్. ఇంకొకటి ఏంటి? స్మెల్లింగ్. ఏదైనా పడని స్మెల్స్, ఏదైనా పంజెంట్ ఓడర్స్ లైక్ స్ట్రాంగ్ స్మెల్స్ ఉన్నాయనుకోండి, పర్ఫ్యూమ్. కొంతమందికి కొన్ని రకాల పర్ఫ్యూమ్ స్మెల్ చూస్తే, కొంతమందికి పోపు వేస్తుంటే ఆ స్మెల్ కూడా హెడేక్స్ రావడం. కొన్ని రకాల ఫ్లవర్స్, కొంతమందికి జాస్మిన్ స్మెల్ పడదు, మల్లెపూల వాసన చూసినా కూడా హెడేక్ వస్తుంది అనమాట. అంటే అలా వాళ్ళ సెన్సరీ ఆర్గాన్స్ అనేవి చాలా సున్నితంగా ఉండడం వల్ల ఎక్కువగా ప్రాసెస్ చేస్తుంది అనమాట స్టిమ్యులస్ని. దానివల్ల వాళ్ళకి హెడేక్ వస్తుంది. సో హైపర్ సెన్సిటివిటీ అనేది మెయిన్ రీజన్ మైగ్రేన్లో. సో అదొక న్యూరలాజికల్ డిజార్డర్. సో ఆ హైపర్ సెన్సిటివిటీని తగ్గించడానికి కొన్ని రకాల మందులు అనేది వాడాలన్నమాట. వాటిని చెప్పినంత టైం ఫ్రేమ్లో వాడితేనే ఆ సెన్సిటివిటీ అనేది తగ్గుతుంది అనమాట. ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకుంటే మైగ్రేన్ అనేది కంట్రోల్లో ఉంచుకోవచ్చు. ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఇలాంటి వాటి నుంచి కూడా దూరంగా ఉండాలి. ఏదైతే ట్రిగ్గర్ చేస్తాయి ట్రిగ్గర్స్ ఇప్పుడు చెప్పుకునేవి అయితే ప్రతి ఒక్కరికి డిఫరెంట్ ట్రిగ్గర్స్ అనేవి ఉండొచ్చు అనమాట. ఆ ట్రిగ్గర్ని ఐడెంటిఫై చేయడం అనేది ఫస్ట్ థింగ్. అది ఐడెంటిఫై చేసిన తర్వాత దాన్ని మాక్సిమం వీలైనంత వరకు అవాయిడ్ చేయాలి. అప్పుడు మనం ఈ ట్రిగ్గర్స్ని అవాయిడ్ చేస్తాం కాబట్టి ఆటోమేటిక్గా ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద హెడేక్స్ అనేవి తగ్గిపోతాయి అన్నమాట. ఏదైనా ఒక హెడేక్ వస్తుంది, అది చాలా సీరియస్, వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే అది ఎక్కడ సైడ్ వస్తుంది? మిడిల్లో వస్తుందా? ఎలా వస్తుంది? ఎట్లా గుర్తించాలి అసలు? హెడేక్ సివియర్ అంటే ఎప్పుడు మనము దాన్ని సీరియస్గా తీసుకోవాలి, వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అనడానికి కొన్ని రెడ్ ఫ్లాగ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఆ రెడ్ ఫ్లాగ్స్ ఏంటి అంటే, సడన్ హెడేక్ చాలా సివియర్గా వచ్చింది, లైఫ్లో అసలు అంత సివియర్ హెడేక్ ఎప్పుడు మనం ఫేస్ చేయలేదు, సడన్ ఆన్సెట్ వెరీ సివియర్ హెడేక్, అది ఒక రెడ్ ఫ్లాగ్ అనమాట. ఫస్ట్ టైం మనకు హెడేక్ 50 ఏళ్ల వయసు తర్వాత వచ్చింది, అది కూడా ఒక రెడ్ ఫ్లాగ్. దాంతోపాటు మనకు జ్వరం కానీ
బరువు తగ్గిపోవడం కానీ ఆకలి తగ్గిపోవడం కానీ ఇలాంటివి ఏవైనా ఉన్నాయి అంటే అది కూడా ఒక రెడ్ ఫ్లాగ్ అనమాట. ఈ జ్వరంతో పాటు మనం లైట్స్ చూడలేకపోవడం, మెడ నొప్పి రావడం ఇలాంటివి ఏమైనా ఉంటే బ్రెయిన్లో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా అనేది ఒకటి చూసుకోవాలన్నమాట. ఇలాంటివి కొన్ని రెడ్ ఫ్లాగ్స్ అనేవి ఉంటాయి. బ్లరీ విజన్ ఉంటే కూడా అది బ్లరీ విజన్, ఎస్ వాట్ యూ సెడ్ ఈజ్ రైట్. విజువల్ డిస్టర్బెన్సెస్ ఏదన్నా ఉంది, కనిపించట్లేదు సరిగ్గా, వామిటింగ్స్ అవుతున్నాయి అన్కంట్రోల్డ్గా, అలా ఉన్నప్పుడు కూడా అది ఒక రెడ్ ఫ్లాగ్. ఓకే, అప్పుడు వెంటనే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి స్కానింగ్ అనేది చేసుకోవాలి తప్పకుండా. ఎస్ మ్యామ్, జనరల్గా కూడా ఇంట్లో వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు, అంటే హెడేక్ వచ్చినప్పుడు వామిటింగ్ అవ్వకూడదు సీరియస్ అని. అంటే అది దేని వల్ల అలా వస్తుంది? బ్రెయిన్లో ట్యూమర్ అలాంటి వాటి వల్లైనా ఇంకా ఏదైనా కారణాల వల్ల వస్తుందా? కొన్నిసార్లు మైగ్రేన్ లో కూడా వామిటింగ్ అవుతుంది, జస్ట్ వన్ వామిటింగ్ తోటి తగ్గిపోతుంది. అలా ఉన్నప్పుడు ఓకే, అంటే ఒకవైపు హెడేక్ రావడము, ట్రిగ్గర్స్ ఉండడము, దాని తర్వాత వామిటింగ్ అవ్వడం ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు అది మైగ్రేన్, మనకు రెగ్యులర్ గా వచ్చే హెడేక్ అని అనుకోవాలి. అలా కాకుండా రికరెంట్ గా వామిటింగ్స్ అవుతున్నాయి, తగ్గట్లేదు, కంటి చూపు కూడా బ్లర్ అవుతుంది అంటే మన బ్రెయిన్ లో ప్రెషర్ రైజ్ అయిందనే దానికి ఇవన్నీ ఇండికేషన్స్. ఆ బ్రెయిన్ లో ప్రెషర్ దేని వల్ల రైజ్ అయిందనేది మన ఇమేజింగ్ ద్వారా తెలుస్తుంది. బ్రెయిన్ లో ఏమైనా బ్లీడ్ అయిందా, లేకపోతే ఏమైనా ట్యూమర్స్ ఉన్నాయా, లేకపోతే ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా, లేకపోతే ఇంకా వేరే కారణాలు. కొన్ని ఇంట్రాక్రేనియల్ హైపర్ టెన్షన్ అని ఒకటి, ఇడియోపతిక్ ఇంట్రాక్రేనియల్ హైపర్ టెన్షన్ అని ఒకటి ఉంటుంది అనమాట. అందులో మెయిన్ గా ప్రెజెంటింగ్ సిమ్టమ్ హెడేకే ఉంటుంది. హెడేక్ తో పాటు కొన్నిసార్లు ఇలా వామిటింగ్స్, చూపు తగ్గిపోవడం ఇలాంటివి ఉంటాయి అనమాట. ఇవన్నీ మనం ఇమేజింగ్ లో తెలుసుకోవచ్చు. ఇవన్నీ ఏమీ లేవు అనేది రూల్ అవుట్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం ఇది టెన్షన్ హెడేకా, మైగ్రేన్ హెడేకా, లేకపోతే వేరే ఇతర ప్రైమరీ హెడేక్స్ అనేది డిసైడ్ చేసి దానికి ట్రీట్మెంట్ అనేది ఇస్తామన్నమాట. బీపీ పెరిగితే కూడా హెడేక్ అనేది చూస్తాము అని చెప్తూ ఉంటారు. అది ఎట్లా ఉంటుంది మ్యామ్ బీపీ వల్ల వచ్చే హెడేక్ అనేది? బీపీ వల్ల వచ్చే హెడేక్ అంటే కొన్నిసార్లు దాంతోపాటు కళ్ళు తిరగడం, వామిటింగ్స్ అనేవి అనేది కూడా ఉంటాయి. కానీ మరీ ఎక్కువ అయిపోయింది అనుకోండి బీపీ, కొన్నిసార్లు బ్లడ్ వెజల్స్ రప్చర్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది అనమాట. దట్ కెన్ లీడ్ టు బ్లీడింగ్ ఇన్ ద బ్రెయిన్. అది స్ట్రోక్ కి కారణం అయ్యి అలా ఇంకా సివియర్ కాన్సిక్వెన్సెస్ కూడా రావచ్చు. కానీ కొంతమందిలో ఈ బ్లీడింగ్ అవ్వకుండా కూడా ఓన్లీ బ్రెయిన్, ఐ మీన్ బీపీ పెరిగినప్పుడు మామూలు హెడేక్ దాంతోపాటు కళ్ళు తిరగడం అనేది కూడా జరగచ్చు. ఏదైనా సరే అలా ఎక్కువ సివియర్ హెడేక్ ఉన్నప్పుడు మనం బీపీ చెక్ చేయించుకోవడం, దాంతోపాటు స్కానింగ్ చేయించుకోవడం కూడా తప్పనిసరి. ఓకే, ఇప్పుడు జనరల్గా హెడేక్ వచ్చిపోతూ ఉంది అన్నప్పుడు ఒక టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోయింది అంటే పర్వాలేదు అనుకోవాలి, లేదా నా టాబ్లెట్ పవర్ ఉన్నంత వరకే ఉంటుంది మళ్ళీ వస్తుంది అన్నప్పుడు ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించాల్సింది. ఎందుకంటే ఇప్పుడు సివియర్ హెడేక్ అనేది ఒక ఆస్పెక్ట్, అది మనం ఎమర్జెన్సీలో ట్రీట్ చేసుకోవాలి, అది ఒకటి. అవి కాకుండా ఈ టెన్షన్ హెడేక్స్, మైగ్రేన్ హెడేక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎక్కువ సార్లు వస్తున్నాయి, మనం ఎక్కువ సార్లు పెయిన్ కిల్లర్స్ వాడాల్సి వస్తుంది అంటే అది కూడా మంచిది కాదనమాట. ఎందుకంటే మెడికేషన్ ఓవర్ యూజ్ హెడేక్ అని ఇంకొకటి ఉంటుంది. సో మీరు మెడికేషన్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటే ఇనిషియల్గా పని చేస్తుంది, తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆ మెడికేషన్ కూడా పని చేయదన్నమాట. పని చేయకోకుండా చాలా ఎక్కువైపోతుంది హెడేక్, తర్వాత ఫ్రీక్వెన్సీ కూడా పెరిగిపోతుంది. అప్పుడు ఎప్పుడో వారానికి ఒకసారి వచ్చేది ఇప్పుడు రోజు వస్తుంది, అది మళ్ళీ పెయిన్ కిల్లర్ వేసుకున్నా కూడా తగ్గదు. సో వాటికి ఏం చేయాలి అంటే మనం మైగ్రేన్ అయినా సరే, టెన్షన్ హెడేక్ అయినా సరే కూడా నెగ్లెక్ట్ చేయకుండా దానికి ప్రివెంటివ్ ట్రీట్మెంట్స్ అనేవి ఉంటాయన్నమాట. సో మనకి ఎక్కువసార్లు పెయిన్ కిల్లర్ వేసుకునే అవసరం రాకుండా చేస్తాయి అవి. సో వాటిని ఖచ్చితంగా వాడాలి. డాక్టర్ 3 నెలలో 6 నెలలో చెప్పారనుకోండి, హెడేక్ ఏంటి నేను ఇన్ని రోజులు మందులు వాడేది అనేది మనం నెగ్లెక్ట్ చేయకుండా చెప్పిన ప్రకారం వాడుకోవడం వల్ల మనం వాటిని ఫ్యూచర్లో బెటర్గా కంట్రోల్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. అండ్ ట్రీట్మెంట్ రెస్పాన్స్ కూడా బాగుంటుంది. ఎస్, ఇప్పుడు బ్రెయిన్లో ట్యూమరు అని మాట్లాడుకున్నప్పుడు బ్రెయిన్లో ఎక్కడ ట్యూమర్ వస్తే బాగా హెడేక్ వస్తుంది? అంటే ట్యూమర్ ఎక్కడున్నా హెడేకే మనకు ప్రధానంగా కనిపిస్తుందా? ఇక్కడ అది ఉండే ఏరియాని బట్టి అనే దానికంటే సైజుని బట్టి అని చెప్పొచ్చు. ఎందుకంటే బ్రెయిన్ అనేది స్కల్ ఉంటుంది, బ్రెయిన్ చుట్టూ బోనీ స్ట్రక్చర్ అది ఇంకేంటంటే ఎక్స్పాండ్ అవ్వదు, పొట్టలాగా కాదు. పొట్ట అంటే ఇప్పుడు ఓన్లీ అక్కడ బోన్స్ కన్నా ఎక్కువ స్కిన్, ఫ్యాట్ అవి ఉంటాయి, అంటే అది కొంతవరకు అకామిడేట్ చేస్తుంది ఏదన్నా ఎక్స్ట్రా గ్రోత్ ని. బ్రెయిన్ అలా కాదు, బ్రెయిన్ అనేది రిజిడ్ స్కల్ ఉంటుంది. సో చిన్న స్పేస్ ఎక్కువైనా సరే అది ఎక్స్పాండ్ అవ్వదు కాబట్టి ప్రెషర్ పెరిగిపోతుంది. ప్రెషర్ పెరిగిపోవడం వల్ల మనకి హెడేక్ వస్తుంది. ఎక్కడ ఉన్నా కానీ ఏ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్లో ట్యూమర్ ఉన్నా కూడా ప్రెషర్ ఇంక్రీజ్ అవ్వడం అనేది మెయిన్ కాజ్ అనమాట. సో ఏ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్లో ఉన్నా కూడా మనకి హెడేక్ అనేది వస్తుంది. ఓకే మ్యామ్, హెడేక్ అని వస్తే ఖచ్చితంగా ఎంఆర్ఐ చేస్తారా? ఎంఆర్ఐ కన్నా ఫస్ట్ సిటీ చేస్తారు.
సిటీలో మనకి మెయిన్గా ఏదైనా ట్యూమర్స్ ఉన్నా లేకపోతే బ్లీడ్ ఏదన్నా ఉన్నా మనకు తెలుస్తుంది. అవి కాకుండా కొన్ని సర్టన్ కండిషన్స్కి మనం అనుకున్నట్టు ఇందాక ఐఏహెచ్ అని చెప్పాను, ఇడియోపతిక్ ఇంట్రాక్రేనియల్ హైపర్టెన్షన్, అందులో ఈ బ్లీడ్ కానీ ఇలాంటివి ఏమీ ఉండవు, ట్యూమర్స్ కానీ. దానికి కంపల్సరీగా ఎంఆర్ఐ చేయాలన్నమాట. కొన్ని కండిషన్స్ ఎంఆర్ఐలోనే మనకు బెటర్గా తెలుస్తాయి. సిటీ చేయాలా ఎంఆర్ఐ చేయాలా అనేది పేషెంట్ క్లినికల్ స్టేటస్ని బట్టే మనం డిసైడ్ చేయగలుగుతాం. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఫస్ట్ సిటీ చేస్తాం. ఓకే. ఇప్పుడు బ్రెయిన్లో ఏదైనా ఒక ట్యూమర్ వచ్చింది, హెడేక్ ఆగట్లేదు అన్నప్పుడు సర్జరీయే చేస్తారా, మందులతో తగ్గించుకోవచ్చా? ట్యూమర్ అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ సర్జరీకి వెళ్ళాల్సి ఉంటుంది. కానీ ఆ ట్యూమర్స్లో కూడా మళ్ళీ టైప్స్ ఉంటాయి. కొన్ని ఆపరబుల్ స్టేజ్లో ఉండొచ్చు, కొన్ని ఆపరేషన్ చేయలేని స్టేజ్లో ఉండొచ్చు. లొకేషన్ కూడా బ్రెయిన్లో చాలా డీప్ సీటెడ్గా ఉన్నప్పుడు కొన్నిసార్లు సర్జరీ చేయలేకపోవచ్చు. అది టైప్ ఆఫ్ ద ట్యూమర్ మీద డిపెండ్ అవుతుంది. ఓకే. పిల్లల్లో హెడేక్ కూడా అంటే పిల్లల్లో హెడేక్కి ఏదైనా కారణాలు ఇవి కాకుండా ఉంటాయా మ్యామ్? పిల్లల్లో హెడ్ఏక్స్కి కారణాలంటే మోస్ట్లీ ఇవే ఉంటాయి. కాకపోతే స్ట్రోక్స్, బ్లీడ్స్ ఇలాంటివి తక్కువ ఉంటాయి. బ్రెయిన్ ట్యూమర్ అనేది ఒకటి తప్పకుండా రూల్ అవుట్ చేయాలి. వాళ్ళలో కూడా మైగ్రేన్ హెడేక్స్, టెన్షన్ హెడేక్స్ అనేవి కూడా వాళ్ళలో కూడా ఉంటాయి. ఇంకొన్ని కండిషన్స్ అంటే కొన్ని వాస్కులర్ కండిషన్స్, కొన్ని రిలేటెడ్ కండిషన్స్ ఉంటాయి. సికిల్ సెల్ డిసీజెస్ అని, లేకపోతే వాస్కులైటిస్ అని, అలాంటి కండిషన్స్లో కూడా పిల్లల్లో మనం హెడేక్స్ అనేవి చూస్తాం. ఓకే. ఎస్ మ్యామ్, చాలా చక్కగా చెప్పారు. ఏదైనా హెడేక్ వస్తుంది, మందులు వేసుకున్నా తగ్గినట్లు తగ్గి మళ్ళీ మళ్ళీ వస్తుంది అన్నప్పుడు ఒకసారి డాక్టర్ని సంప్రదిస్తే మంచిది. అసలు ఏముంది, ప్రాబ్లం ఉందా లేదా అని చెప్తారు. సో అంతేకాదు బీపీ ఇలాంటివి ఉన్నప్పుడు కూడా, బీపీ బాగా పెరిగినప్పుడు కూడా హెడేక్ వస్తుందని చెప్తున్నారు. బాగా ఎప్పుడైనా స్ట్రోక్ వచ్చే ముందు కూడా హెడేక్ అనేది బాగా వస్తుంది. చెప్పలేనంత హెడేక్ వస్తుంది అన్నప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించాల్సిందే. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్, అందరూ ఫాలో అవ్వాలని కోరుకున్నాం. ధన్యవాదాలు. నమస్కారం. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. You are a doctor for a cause, sir. అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.